హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మనకు ఒక క్లారిటీ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, పేపర్ కరెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అలానే మీ అందరికైతే ఏ ఏ పేపర్స్లో మార్క్స్ అనేవి యాడింగ్ అయ్యాయి, వీటన్నిటి గురించి మొత్తంగా ఒక వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంతకన్నా ముందు మీరు ఏం చేశారంటే, నిన్నటితో సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతవరకు అయితే ఎగ్జామ్స్ అయితే రాశారు, మీరు ఎన్ని మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలానే అన్ని క్వశ్చన్స్ మంచిగా రాశారా లేదా అని చెప్పేసి అన్ని పేపర్స్ ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఏప్రిల్లో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ డేట్తో సహా మీ అందరికైతే చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుందన్నమాట. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత లింక్ పెట్టడం కానీ, ఏవైనా తప్పు క్వశ్చన్స్ వచ్చాయా, పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ప్రతి ఒక్క అప్డేట్ నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి వెళ్ళి త్వరగా అయితే జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి ఒక క్లారిటీ అప్డేట్ ఏంటంటే, పేపర్ కరెక్షన్ గురించి అడుగుతున్నారు చాలా వరకు. అన్న పేపర్ కరెక్షన్ చాలా టఫ్గా చేస్తారా, ఒకవేళ మనకి పాస్కి ఒక 4-5 మార్కులు మనకు వచ్చాయి, తక్కువ ఉంటే పాస్ చేస్తారా, వీటన్నిటి గురించి చెప్పండి అన్న కూడా అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు పాస్ విషయంలో వచ్చేసి మీకు పాస్ మార్క్స్కి ఒక 2-3 మార్క్స్ డిఫరెంట్ ఉంటే తప్పకుండా వాళ్ళైతే పాస్ చేస్తారు. ఒక 10 మార్కుల లోపు ఉంటే మాత్రం మీకు తప్పకుండా చేయరు. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఇక మార్క్స్ అనేవి వాళ్ళు వెయ్యాలంటే తప్పకుండా మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే మరీ ఖాళీ పేపర్ ఇచ్చి రాకుండా మీరు ఏ ఒక్క క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేసి వచ్చినట్టయితే అట్లీస్ట్ ట్రై చేశాడు అని చెప్పేసి అయినా వాళ్ళు అనుకొని మీకు పేపర్ కరెక్షన్లో కొన్ని మార్క్స్ అయినా యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేయడానికి అయితే చూస్తారనమాట. మరి మనకి రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3rd వీక్, అంటే ఏప్రిల్ మనకి చివరి వారంలో మనకి 22-23వ తారీఖు అలా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుంది. పేపర్ కరెక్షన్స్ ఏమేమి జరుగుతున్నాయి వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.